జయంతి అత్తయ్య 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 ఏమైంది అత్తయ్య? ఎందుకు ఇలా పడిపోయారు? ఏమైంది అత్తయ్య? వసు, మన ఫ్యామిలీ డాక్టర్ కి ఫోన్ చేయి వసు. సడన్ గా పడిపోయింది డాక్టర్. ఏమైందో తెలియట్లేదు. మా అత్తయ్యకి ఎప్పుడు ఇలా జరగలేదు డాక్టర్. చాలా హెల్దీగా ఉంటారు. ఇందాకటి నుంచి మూసిన కన్ను తెరవట్లేదు డాక్టర్. త్వరగా చూడండి. మా నానమ్మకి ఏం కాలేదు కదా డాక్టర్? పల్స్ పడిపోయింది. హార్ట్ బీట్ చాలా వీక్గా ఉంది. లో బీపీ. ఇమ్మీడియట్గా ఇంజెక్షన్ చేయాలి. వెంటనే ఇంజెక్షన్ తీసుకురండి. నేను తీసుకొస్తాను మావయ్య. డోంట్ వరీ, ఇంకాసేపట్లో స్పృహ వస్తుంది. డాక్టర్, ఇంకా స్పృహలోకి రాలేదేంటి? అదే నాకు వరీగా ఉంది. ఏమైంది డాక్టర్? తను చాలా నీరసంగా ఉంది. ఫ్లూయిడ్స్ ఎక్కించి మరికొన్ని మెడిసిన్స్ ఇస్తే బెటర్. హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామా డాక్టర్? నో నో నో, ఫ్లూయిడ్స్తో పాటు మెడిసిన్స్ ఇచ్చి చూద్దాం. అప్పటికి స్పృహ రాకపోతే హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఇవి వెంటనే తీసుకురండి. అలాగే డాక్టర్.
జయంతి ఏమైంది నీకు? మావయ్య, అత్తయ్యకి ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. మొన్న అమ్మవారు మొక్కు చెల్లించింది కదా తాతయ్య, నానమ్మకి ఏం కాదు. అమ్మా, ఏ లోటు లేకుండా నీ మొక్కు చెల్లించాము. మా అత్తయ్యకి ఏమీ కాకుండా చూడు తల్లి. త్వరగా అత్తయ్య కళ్ళు తెరవాలి. లేవకండి లేవకండి. ఇప్పుడు మీకు ఎలా ఉంది? తలనొప్పి, వికారం, కళ్ళు తిరగడం ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నాయా? లేదు, బాగానే ఉంది డాక్టర్. మీరు టైంకి ఫుడ్ తీసుకుంటున్నట్టు లేరు. చాలా నీరసంగా ఉన్నారు. నిద్ర కూడా తక్కువైనట్టుంది. బీపీ బాగా డౌన్ అయింది. లేదు డాక్టర్, అంతా కరెక్ట్గానే చేస్తోంది. అయితే ఏదైనా స్ట్రెస్సో లేదో టెన్షనో అయి ఉండాలి. వాటి గురించి ఎక్కువ వరీ అవ్వకండి. ప్రశాంతంగా ఉండండి. ఇంకోసారి ఇలా జరిగితే ప్రమాదమే. 2 days ఈ మెడిసిన్స్ కంటిన్యూ చేయండి. 2 days తర్వాత బీపీ చెక్ చేయించుకోండి. నార్మల్గా ఉంటే ఓకే, లేదంటే నాకు ఒకసారి కాల్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. ఓకే అండి, వస్తానమ్మా. ఏంటి జయంతి, దేని గురించి వర్రీ అవుతున్నావు? నాకు తెలియని టెన్షన్స్ ఏంటి నీకు? అదేం లేదండి, ఎందుకో తల తిరిగినట్టయింది. బీపీ డౌన్ అయిందట అత్తయ్య, మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. టైంకి తిని నిద్రపోన్నానమ్మా, డాక్టర్ అంటే చెప్పారు. మీ అత్తయ్య దగ్గర నేను ఉంటానమ్మా. మీకేమన్నా పనులుంటే చూసుకోండి. అత్తయ్య అలా పడిపోగానే చాలా భయం వేసిందక్క. ఇప్పుడు కళ్ళు తెరిచాక భయం తగ్గి హ్యాపీగా ఉంది. ఎప్పుడూ హెల్దీగా ఉండే అత్తయ్యకి ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావట్లేదు వసు. వెంటనే కోలుకున్నందుకు ఆనందంగా ఉంది. వసు, అత్తయ్యకి ఆ డబ్బులు ఇచ్చేసాయి. ఆ, ఆ, డబ్బులు లేవక్క.
అదేంటి ఇందాకేగా తీసుకొచ్చావు? అవి అత్తయ్య మెడిసిన్కి ఖర్చు పెట్టేశాను. మరి అత్తయ్యకి ఏమిస్తావు? అభిని అడిగిస్తావా? అత్తయ్య కోసం ఖర్చు పెట్టిన డబ్బుల్ని నా స్వార్థం కోసం ఆయన అడగమంటావా అక్క? మరిప్పుడు ఎలా వసు? టైం కూడా ఎక్కువ లేదు. మళ్ళీ ఆ 50,000 ఎలా సంపాదిస్తావు? ఎలా గెలుస్తావు? అదే అర్థం కావట్లేదక్క. ఆలోచించాలి. రా అభి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? సారీ అమ్మా, మీకు అలా జరిగినప్పుడు నేను పక్కన లేను. పర్వాలేదు అభి. పాపం వసునే డాక్టర్కు ఫోన్ చేసి పరుగున వెళ్ళి మందులు తీసుకొచ్చింది. వసు లేకపోతే మీ అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చేది. టెన్షన్ వరీస్ ఏం పెట్టుకోకమ్మా. దేనికి దిగులు పడద్దు, అంతా బాగుంటుంది. సరేనా? మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త నాన్న. మీకు 3 కొడుకులు, కోడళ్ళు ఉన్నారు. మేం చూసుకుంటాం. మీరు రెస్ట్ తీసుకోండి. సరే నాన్న. వస్తానమ్మా. ఏవండి, అత్తయ్య గారిని పలకరించారా? అక్కడి నుంచి వస్తున్నానండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ దేనికండి? దగ్గరుండి అమ్మని చూసుకున్నారని నాన్న చెప్పారు. అది నా బాధ్యత. ఆవిడ మీకు అమ్మ అయితే నాకు అత్తయ్య. చూసుకోకుండా ఎలా ఉంటాను? సమయానికి మనం ఇంట్లో లేము. ఉన్న ఈ వసు మీ అత్తయ్యకి సేవలు చేసి మంచి మార్కులు కొట్టేసింది. అంతేనా? చెప్పిన టైంకి ఒక రోజు ముందే 50,000 సంపాదించి పందెంలో గెలిచింది కదా. అవునే, మనం మరోసారి ఓడిపోయాం. ఇంటా బయట అదే గెలిచింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం ఆంటీ. అమ్మకి డబ్బులిచ్చారా? లేదు డాడీ. అదేంటి? ఫ్యాషన్ షో వాళ్ళు ఇచ్చారు కదా. ఆ డబ్బులు మమ్మీ నానమ్మ మెడిసిన్స్ కోసం ఖర్చు చేసింది డాడీ. మళ్ళీ 50,000 సంపాదించాలి కదా డాడీ. అది ఎలాగనో ఆలోచిస్తున్నాం. మళ్ళీ సంపాదించడం ఎందుకండి? అమ్మకేగా ఖర్చు పెట్టారు. కానీ పందెం ప్రకారం అత్తయ్యకి 50,000 ఇవ్వాలి కదండి. పందెం కోసం, మందుల కోసం ఆ డబ్బులైతే ఖర్చు పెట్టారు కదా. అదెలా అండి? పందెమే, ఇది ఇదే. కోడలిగా అత్తయ్య గారిని చూసుకోవటం నా బాధ్యత. ఆ రకంగా ఆ డబ్బులు ఖర్చు పెట్టాను.
పందెం డబ్బులు వేరే, అది తప్పకుండా ఇవ్వాలి. అక్కకి ఏమైనా మెంటలా ఆంటీ? పందెం డబ్బులే ఖర్చు పెట్టానని గెలిచేశానని చెప్పేచ్చు కదా. అవునే, అది నిజంగా తింకరదే. వదిలిపోయిందన్న గొడవను మళ్ళీ మెడకు తగిలించుకుంటోంది. మీ అభిప్రాయం అదే అయితే ఆ డబ్బులు నేను ఇస్తానండి. మీ దగ్గర డబ్బులు తీసుకోనని ముందే చెప్పాను కదా. నా అత్తయ్యకి నేను డబ్బులు ఖర్చు పెడితే మీరెందుకు ఇస్తారు? అది కాదండి, అమ్మకే కదా ఖర్చు పెట్టారు. పందెం ప్రకారం మీరు సంపాదించారుగా, మళ్ళీ ఎందుకు? మళ్ళీ మీరు నాతో గొడవ పడకండి. నేను సంపాదించిన డబ్బులు అత్తయ్య ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాను, అది వేరు. అత్తయ్యతో కాచిన పందెంలో నేను 50,000 ఇవ్వాలి, ఇది వేరు. మీరు నిజంగా మొండిగా ఉన్నారండి. రేపు ఒక్కరోజే టైం ఉంది, 50,000 ఎలా సంపాదిస్తారు? అదే ఆలోచిస్తున్నాను. నాకు అర్థమైంది. ఆ వసుకి ఇంట్లో ఉండే రాతలేదు. రేపు ఇంటి నుంచి వెళ్ళిపోవటం ఖాయం. ఎస్ ఆంటీ, మనకి లక్కిలా కలిసిస్తుందని అనుకోలేదు. మనమే గెలవబోతున్నాం. వసు, ఈరోజు 11 గంటలకి గడువు తీరిపోతుంది. ఆ లోపు నువ్వు 50,000 ఇవ్వకపోతే అత్తే విధించే శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అమ్మా వసు, మెడిసిన్స్కి ఖర్చులకు పోగా నీ దగ్గర 35,000 ఉన్నాయమ్మా. మిగిలిన 15,000 నేను ఇస్తాను, వెళ్ళి అమ్మకి బొమ్మ. లేదు బావగారు, అలా తీసుకునేదాన్నైతే ఆయనే ఇస్తారు కదా. నా కష్టార్జితంతోనే అత్తయ్యకి ఇవ్వాలి. అప్పుగా తీసుకోవద్దునా, తప్పే ఉంది. వద్దకిల్, కష్టపడి డబ్బులు సంపాదించి అత్తయ్యకి ఇస్తానని చెప్పాను. ఓడిపోయి శిక్ష అనుభవించినా పర్వాలేదు, మాట మాత్రం తప్పను. ఆ వసు దగ్గర 35,000 ఉన్నాయంట. 11 లోపు 15,000 సంపాదించాలి. ఇంపాసిబుల్ ఆంటీ, వసు అక్క ఓడిపోవడం ఖాయం. అత్తయ్య అక్కకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుందా అని ఎక్సైటింగ్ గా ఉంది. వేరే ఏ పనిష్మెంట్ వద్దే, ఇంట్లో నుంచి గంటేమని చెప్దాం. ఇప్పుడే అత్తయ్యకి విషయం చెప్పి ప్రిపేర్ చేద్దాం. పద పద. జయంతి, అడవిలో నీకు అమ్మవారు సోకినప్పుడు నీకోసం వసు ఎంతో కష్టపడింది. 2 రోజులు ఉపవాసం ఉండి బోనాలు మోసి నిప్పుల్లో నడిచింది. నా మొక్కు కోసం తను కష్టపడింది. నిన్న నువ్వు బీపీ తగ్గి పడిపోయినప్పుడు తనే డాక్టర్ని పిలిపించి నీకు ఇంజెక్షన్ మందులు ఇప్పించి కాపాడింది. వాటి కోసం తను కష్టపడి సంపాదించిన డబ్బుల్లో కొంత ఖర్చు పెట్టింది. నిజానికి నిన్ననే తను పందెంలో గెలిచింది. ఈరోజు వసు మొత్తం డబ్బులు ఇవ్వకపోతే తను ఓడిపోయిందని శిక్ష వెయ్యకు. అదెలా కుదురుతుందన్నయ్యా? పందెం పందెమే. గడువులోపు తనకిస్తానన్న 50,000 ఇవ్వాలి, లేదా శిక్ష అనుభవించాలి. వసు ఆ 50,000 సంపాదించింది సుమంగడి. కాకపోతే అందులో కొంత డబ్బు మీ వదినకే ఖర్చు పెట్టింది.
అన్నాక ఆ మాత్రం బాధ్యత ఉండాలి కదా మావయ్య. వసు అక్క ప్లేస్ లో నేనుంటుంటే అత్తయ్య గారి కోసం నేను డబ్బులు ఖర్చు పెట్టుండేదాన్ని. అత్తయ్యకి పెట్టిన ఖర్చు కూడా లెక్కలోకి తీసుకుంటే తనేం కోడలన్నయ్యా? తన స్వార్థం తను చూసుకుంటే అప్పుడు తను ఈ కుటుంబంలో సభ్యురాలు ఎలా అవుతుంది?